కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సిలో కుంభకోణం జరిగిందా లేదా అన్న సంశయం ఎవరికైనా ఉంటే ఈరోజు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన మీడియా సమావేశాన్ని చాలా క్లియర్ గా చూస్తే ఒక స్పష్టత, ఒక నిర్ధారణ అనేది గ్యారంటీగా వచ్చేస్తుంది. ఎందుకు ఇంత రచ్చ జరుగుతున్నా సరే రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ దర్యాప్తుకు మాత్రం ఆదేశించడం లేదు అన్న అనుమానం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి తన ప్రెస్ మీట్ లో తీర్చేశారు. నారా లోకేష్ అసెంబ్లీలో చాలా సింపుల్ గా పివి సింధుకు కూడా మేము ఇలాగే ఉద్యోగం ఇచ్చేసాం కాబట్టి డిఎస్సీలో కూడా వీళ్ళందరికీ క్రీడాకారులకు ఇలాగే ఇచ్చేసాం అని చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒక జీవోని ప్రదర్శించారు. 2024 డిసెంబర్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి మెడల్స్ సాధిస్తే వారికి ఎలాంటి హోదా ఇవ్వాలి, గ్రూప్ 1 ఉద్యోగం ఎవరికి ఇవ్వాలి, గ్రూప్ 2 ఎవరికి ఇవ్వాలి, గ్రూప్ 3 ఉద్యోగాలు ఎవరికి ఇవ్వాలి అనే దానికి సంబంధించి ఒక జీవోని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అలా అసాధారణ ప్రతిభ కనపరిచిన వాళ్ళకు అలా ఉద్యోగాలు ఇవ్వడం అన్నది ఉంది. కానీ డిఎస్సిలో వీళ్ళకి ఏ ప్రాతిపదికన ఇచ్చారు అని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఇంటర్ కాలేజ్ పోటీలు అంటే ఒక కాలేజీలకి మధ్య జరిగిన పోటీల్లో పార్టిసిపేట్ అంటే గెలవడము, మెడల్ సాధించడం కాదు, పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చేశారు. దాంతోపాటు అసలు రాష్ట్ర ప్రభుత్వం చాలా సింపుల్ గా ఎక్కడ దొరికిపోయింది అంటే నారా లోకేష్ గారు అసెంబ్లీలో చేసిన ప్రకటన వల్లే దొరికిపోయింది. నారా లోకేష్ గారు అసెంబ్లీలో ఏం చెప్పారు? మేము క్రీడాకారుల్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే, పివి సింధు లాగా అందరూ ముందుకు రావాలన్న ఉద్దేశంతోనే మేము ఎలాంటి రాత పరీక్ష పెట్టకుండా డిఎస్సిలో డైరెక్ట్ గా క్రీడాకారులకు ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా అంశాన్ని చాలా ప్రధానంగా ప్రస్తావించారు. మరి క్రీడాకారులను ప్రోత్సహించేందుకే మేము రాత పరీక్ష లేకుండా డిఎస్సి ఫిల్ చేశామని చెప్పిన నారా లోకేష్ గారు ఆ తర్వాత ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పలేదు. మరి అదే నిజమైతే రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ గా ఉద్యోగాలు కల్పించేందుకు తెచ్చిన జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 ఈ డిఎస్సి ప్రక్రియ ముగిసిన తర్వాత ఎందుకు రద్దు చేశారు? ఆ జీవోల్ని రద్దు చేసి ఇకపైన ఏ ఉద్యోగానికైనా సరే మళ్ళా రాత పరీక్ష ఉంటుంది అన్న జీవో ఎందుకు తెచ్చారు? ఇక్కడే రాష్ట్ర ప్రభుత్వం దొరికిపోయింది. బహుశా నారా లోకేష్ గారు అసెంబ్లీలో అంత స్పష్టంగా ఆ ప్రకటన చేసి ఉండకపోయినా కూడా కాస్త ఎదురుదాడి చేసేందుకైనా అధికార పార్టీకి అవకాశం ఉండేది. కానీ నారా లోకేష్ పూర్తిగా ప్రభుత్వాన్ని ఇరికించేశారు. జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు అదే, కావాల్సిన వాళ్ళందరికీ 372 ఉద్యోగాలను ఇలా ఫిల్ చేసేసుకున్నారు, కావాల్సిన వాళ్ళకి ఇచ్చేసుకున్నారు. ఇక వాళ్ళకి అందరికీ ఇచ్చేసుకున్నారు కాబట్టి మళ్ళా గేట్లు మూసేశారు. ఆ జీవోని రద్దు చేసి ఇకపైన ఎవరైనా సరే మళ్ళీ రాత పరీక్ష రాయాల్సిందే అన్న జీవో తెచ్చారు. ఇది పూర్తిగా కుట్రపూరితంగా జరిగిందని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఈ ఒక్క ప్రశ్నకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెబితే చాలు. డిఎస్సిలో అక్రమాలు జరిగాయి లేదన్న పెద్ద డిబేట్ అవసరం లేదు. ఆ జీవోలు ఇచ్చి మళ్ళీ ఆ జీవోలు ఎందుకు రద్దు చేశారు అన్నది ఒక్కటి నారా లోకేష్ గారు సరైన సమాధానం చెప్పగలిగితే సగం చర్చే ఉండదు. కానీ చెప్పలేకపోతున్నారు, ఎందుకంటే చెప్పడానికి అవకాశమే లేదు. తప్పు చేసిన వాళ్ళు ఏదో ఒక క్లూ వదిలిపెట్టి వెళ్తారు, ఏదో ఒక తప్పు చేసే వెళ్తారు అన్నట్టుగా ఇక్కడ చేశారు. బహుశా రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు నేరుగా ఇవ్వచ్చు అంటూ ఇచ్చిన ఆ 2 జీవోల్ని అలాగే కంటిన్యూ చేసినా కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆర్గ్యుమెంట్ చేసుకోవడానికి అవకాశం ఉండేది. అవును, క్రీడల్ని ప్రోత్సహించడం కోసమే మేము ఆ జీవోలు ఇచ్చామని చెప్పుకునే అవకాశం ఉండేది. కానీ వీళ్ళే మళ్ళీ ఆ జీవోల్ని రద్దు చేయడం ద్వారా దొరికిపోయింది రాష్ట్ర ప్రభుత్వం. డిఎస్సిలో ఒక్కో టీచర్ పోస్ట్ స్పోర్ట్స్ కోటాలో 15 లక్షలకు అమ్ముతున్నామంటూ ఒక ఆడియో టేప్ బయటకు వచ్చింది. ఆ ఆడియో టేప్ గురించి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించారు. మంత్రి నారా లోకేష్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, అసెంబ్లీలో ఆ ఆడియో టేప్ గురించి మాట్లాడుతూ చాలా కఠినమైన చర్యలు తీసుకున్నాం, వాళ్ళని అరెస్ట్ చేసి లోపలికి పంపించామని కూడా నారా లోకేష్ చెప్పడంతో పాటు ఒక లాజికల్ కంక్లూజన్ తెచ్చేందుకు కూడా మేము సిద్ధపడుతున్నామని చెప్పారు. అంటే ఇప్పటి వరకు తేలేదని కూడా అంగీకరించారు. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రెస్ మీట్ లో కొన్ని కీలకమైన అంశాన్ని బయట పెట్టారు. అసలు ఇతడిని అరెస్టే చేయలేదు, స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. అంటే ఇంత పెద్ద వ్యవహారంలో ఆడియో టేప్ బయటకు వస్తే ఆ వ్యక్తిని స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారని కూడా చెప్పారు. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించడమే కాకుండా ఈ బేరసారాలకు సంబంధించిన వీడియో టేప్ బయటకు వస్తే ఆ వీడియోలో అతడి అవతల మాట్లాడుతున్న వ్యక్తి నెంబర్ చాలా క్లియర్ గా ఉంది. కానీ వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ లో ఇప్పటికీ కూడా అతడు గుర్తు తెలియని వ్యక్తి అని పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు అదే చూపించారు. మరి అంత క్లియర్ గా దొరికిపోతే ఒక నెంబర్ దొరికినప్పుడు, ఫోన్ నెంబర్ దొరికినప్పుడు అతను ఎవడు అనేది కనిపెట్టడానికి ఎంతసేపు పని? కానీ ఇప్పటికీ కూడా మీరు గుర్తు తెలియని వ్యక్తి అని అక్కడ చెప్తూ ఉన్నారంటే మీరు ఉద్దేశపూర్వకంగా మొత్తం నేరాన్ని కప్పి పెడుతూ ఉన్నారు. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. కానీ చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ మాత్రం అసెంబ్లీలో అతన్ని చాలా కఠినంగా శిక్షించినట్టు, నెలల తరబడి జైలుకు పంపించినట్టు, జడ్జి ముందర హాజరుపరిచినట్టు ఇలా రకరకాలుగా వాదిస్తూ ఉన్నారు. కానీ ఏమీ చేయలేదు. అతడిని స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. ఇప్పటికీ కూడా అతన్ని అరెస్ట్ చేయలేదని స్టేటస్ సిస్టంలో పెట్టారు అని కూడా జగన్మోహన్ రెడ్డి వివరించారు. మరి దీనికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ వ్యవహారంలో కూడా అసెంబ్లీ వేదికగా ఈ వీడియో టేపు, బేరసారాలకు సంబంధించిన వీడియో టేపు, ఆడియో టేపుకు సంబంధించి మేము ఒక లాజికల్ కంక్లూజన్ తెస్తాము అని చెప్పడంతోనే రాష్ట్ర ప్రభుత్వం దొరికిపోయింది. కరెక్ట్ గా ఇలాగే ఒంగోలులో కూడా ఒక అమ్మాయికి టీచర్ పోస్ట్ ఇప్పిస్తాము అని బేరసారాలు చేశారు.
ఆమె ఏకంగా 14,10,000 రూపాయలని డైరెక్ట్ గా బ్యాంకు ద్వారా సదరు వ్యక్తులకి ట్రాన్స్ఫర్ చేశారు. ఆ బ్యాంక్ స్టేట్మెంట్, ఆమె ఇచ్చిన ఫిర్యాదు మొత్తం ఈరోజు జగన్మోహన్ రెడ్డి తన మీడియా సమావేశంలో చూపించారు. అయితే ఆమె గట్టిగా అడిగేసరికి ఇంకా ఇక్కడ విషయం ఏంటంటే, ఆమెను నమ్మించడం కోసం నీ ఒక్కదానికే కాదు, ఒక ఫలానా వ్యక్తికి కూడా మేము ఇలాగే టీచర్ పోస్ట్ ఇప్పించబోతున్నామని ఆమెకు చెప్పారట. ఆ రెఫరెన్స్ ఇచ్చిన వ్యక్తి అంటే ఫలానా వ్యక్తికి మేము ఉద్యోగం ఇప్పిస్తున్నామని చెప్పారు కదా, ఆ వ్యక్తికి ఏమో టీచర్ ఉద్యోగం వచ్చిందంటే ఈమెకు మాత్రం రాలేదు. దాంతో ఈమె గట్టిగా నిలదీసేసరికి పొరపాటు అయిపోయింది, కొన్ని కారణాల వల్ల మేము ఇప్పించలేకపోయాం, కానీ నీకు ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగమే ఇప్పిస్తాం, ఏపీ టూరిజం డిపార్ట్మెంట్ లో ఇప్పిస్తాం మీరు ఇచ్చిన డబ్బులకి అంటూ ఆమెను మభ్యపెట్టారట. కానీ ఆ తర్వాత కూడా స్పందన లేకపోతే ఏకంగా ఆమె పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే అక్కడ కూడా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో జిల్లా ఎస్పీకి కూడా ఆమె ఫిర్యాదు చేశారట. నాకు 14,10,000 రూపాయలు దోచుకున్నారు, ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చేశారు, పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా ఎక్కడా చర్యలు లేవు, మీరైనా స్పందించండి అని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదు కాపీని కూడా జగన్మోహన్ రెడ్డి చూపించారు. కానీ ఇప్పటి వరకు ఆ కేసులో చర్యలు లేవట. అంటే డిఎస్సికి సంబంధించి ఎలాంటి వ్యవహారాలు బయటకు వచ్చినా, ఎంత తీవ్రమైన ఆరోపణలు వచ్చినా వాటిని దర్యాప్తు చేయడం కానీ, కేసు నమోదు చేయడం కానీ, ముందుకు తీసుకెళ్లడం కానీ చేయకుండా కప్పెడుతూ ఉన్నారా? సాధారణంగా అయితే పోలీసులు యాక్షన్ తీసుకుంటారు, తీవ్రంగా పై స్థాయి నుంచి ఒత్తిళ్లు ఉన్నప్పుడే ఇలా ఏమీ చేయకుండా మౌనంగా, ఎన్ని విమర్శలు వస్తున్నా మౌనంగా ఉంటారు. అంటే డిఎస్సిలో అక్రమాలు జరిగాయి అన్నది ఇక్కడ దీన్ని బట్టి కూడా అర్థమైపోతోంది. దుర్గయ్య వ్యవహారాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించారు. ఆర్చరీలో జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ వచ్చింది, అతడికి ఉద్యోగం లేదు. సరే గోల్డ్ కాదు సిల్వరే అప్లోడ్ చేసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మానవత్వం ఏమైంది? క్రీడాకారుల్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే రాత పరీక్షలు కూడా పెట్టకుండా డైరెక్ట్ గా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేస్తున్నామని చెప్పారు కదా. మరి దుర్గయ్య అనే వ్యక్తి ఏకంగా గోల్డ్ మెడల్ సాధిస్తే పొరపాటున అతను సిల్వర్ మెడలే అని అప్లోడ్ చేసి ఉండవచ్చు, కానీ వెరిఫై చేస్తే అతను గోల్డ్ మెడల్ వచ్చింది అనేది క్లియర్ గా అర్థమైపోతుంది కదా, తెలిసిపోతుంది కదా. మరి అలాంటప్పుడు ప్రభుత్వం అతడికి ఇంకో అవకాశం ఎందుకు ఇవ్వలేదు? అంత నిర్దాక్షిణ్యంగా మానవత్వం లేకుండా ఎందుకు వ్యవహరించింది? అంటే క్రీడల్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే రాత పరీక్షలు లేకుండా డైరెక్ట్ గా ఉద్యోగాలు ఇచ్చారు అని ప్రభుత్వ పెద్దలు చెబుతున్న మాట వాస్తవం కాదు. కృష్ణా జిల్లాలో టాపర్ గా వచ్చిన నవీన అంశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించారు. అతడి విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అసెంబ్లీ వేదికగా అతడికి మేము పిలుపు పంపాము, కానీ అతడే సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కి రాలేదు, మరి అతను రానప్పుడు ఉద్యోగం ఎలా ఇస్తారు అని చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ప్రశ్నించారు. కానీ అతడికి కాల్ లెటరే పోలేదు, ఐడి బ్లాక్ చేశారు, దాని మీద అతను హైకోర్టుకు కూడా వెళ్ళారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకో వాదన ఏం చేస్తున్నారు? అతను అవుట్ సోర్సింగ్ ఉద్యోగి, అనుమతి తీసుకోకుండా ముందుకు వెళ్ళాడు, ఎగ్జామ్ రాశారు కాబట్టి ఉద్యోగం లేదని ఇంకో వాదన కూడా మొన్నటి వరకు వినిపించారు. ఇక్కడ కూడా ఒకవేళ అతను జెన్యున్ పర్సన్ అయితే, నిజాయితీగా చదువుకొని ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్న వ్యక్తి అయితే, ఒక ఎన్ఓసి తీసుకోలేదన్న కారణంతో అతని జీవితాన్ని నాశనం చేయడం కరెక్టేనా? అలా చేయగలుగుతారా? చేయరు. హైకోర్టు కూడా చెప్పింది నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది అంత ఇంపార్టెంట్ ఏం కాదు అని. మరి అలాంటప్పుడు అతను నిజాయితీగా చదువుకొని ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకొని ఉంటే మానవత్వంతోనే అతనికి ఉద్యోగం ఇవ్వాలి కదా. అతను ఏదో తెలియక చిన్న పొరపాటు చేశారు అన్న ఉద్దేశంతో మన్నించాలి కదా. అలా కాకుండా ఫస్ట్ ర్యాంక్ వస్తే, ఇంకో విభాగంలో 6వ ర్యాంక్ వస్తే అతని ఐడిని బ్లాక్ చేసి అతన్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి పిలవకుండా ఉద్యోగమే ఇవ్వలేదు అంటే ఏంటి అర్థము? అతడికి పేపర్ లీక్ అయింది, అతడు అక్కడే ప్రశ్నాపత్రం తయారులో కీలక పాత్ర పోషించాడు, అతని మొత్తం ప్రశ్నాపత్రం లీక్ అయిందని ఇండైరెక్ట్ గా ప్రభుత్వం అంగీకరిస్తుంది కదా. అక్కడితో ఆగిందా? అతడు ఇంకా ఎవరికైనా ఈ పేపర్ షేర్ చేశారా అన్న వ్యవహారం తేలాలి అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు సిబిఐ విచారణ జరగాలి కదా. ఈ మొత్తం డిఎస్సి వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం రాను రాను కూరుకుపోతూ ఉండడంతో గత 2-3 రోజులుగా గ్రూప్ 1 ఉద్యోగాల్లో వైసీపీ హయాంలో పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందంటూ ఎదురుదాడి చేయడం మొదలుపెట్టారు. ఆ వ్యవహారాలన్నిటికీ ప్రతి ప్రశ్నకు జగన్మోహన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. దాంతో పాటు ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి ఒక సవాల్ చేశారు. సరే, మా హయాంలో గ్రూప్ 1లో అక్రమాలు జరిగాయని చెప్తున్నారు కదా, మా హయాంలో జరిగిన గ్రూప్ 1 మీద, మీ హయాంలో జరిగిన ఈ మెగా డిఎస్సి మీద సిబిఐ ఎంక్వైరీకి మేము సిద్ధం, మీరు సిద్ధమా అని సూటిగా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఇంతకంటే అనుకూలమైన ఒక సవాల్ని ప్రతిపక్షం అధికార పార్టీకి విసరడం సాధ్యం కాదు. ఎందుకంటే కేంద్రంలో కూడా టీడీపీ భాగస్వామిగా ఉన్న ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది, సిబిఐ వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ఆ విషయం తెలిసి కూడా ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇంత ధైర్యంగా మా హయాంలో జరిగిన దాని మీద, మీ హయాంలో జరిగిన దాని మీద సిబిఐ ఎంక్వైరీకి రెడీ, మీరు రండి ముందుకు అంటున్నప్పుడు ప్రభుత్వానికి నిజంగా డిఎస్సిలో ఎలాంటి అక్రమాలు జరగలేదు, అంత పద్ధతి ప్రకారమే చేశాము అన్న ధీమా, ధైర్యం ఉంటే సిబిఐ ఎంక్వైరీకి అంగీకరించాలి. సరే, జగన్మోహన్ రెడ్డి ఈ సవాల్ చేసిన తర్వాత ప్రభుత్వం ఏమి స్పందించకపోవచ్చు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో అక్కడ ఇలా అన్నారు, ఇక్కడ ఇలా అన్నారు అని చెప్పి చిన్న చిన్న ఈకలి పీకే ప్రయత్నమే తెలుగుదేశం పార్టీ మీడియా కూడా చేయవచ్చు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ విన్న వారందరికీ కూడా చాలా క్లియర్ గా వ్యవహారం అర్థమైపోయింది. దీని మీద ప్రభుత్వం నుంచి
కరెక్ట్ గా సూటిగా సమాధానం లేకుండా మళ్ళా ఎదురుదాడి జగన్మోహన్ రెడ్డి అది జగన్మోహన్ రెడ్డి ఇది అని సాయంత్రం డిబేట్లు పెడితే పబ్లిక్ అయితే 100% డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, అందుకే రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపలేకుంది, డైరెక్ట్ గా సూటిగా సమాధానం చెప్పలేక రకరకాలుగా ఎదురుదాడులు చేస్తోంది అన్న విషయానికైతే ఒక నిర్ధారణకు వస్తారు.